Find the probability that a non-leap year contains first one 53 Sundays, second one 52 Sundays only. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. A non-leap year contains 365 days. ఇప్పుడే కదా చెప్పుకున్నాం. In which there are 52 weeks and 1 day extra. 364 అవుతాయి, ఇంకొక రోజు ఉంటుంది. 52 weeks contains 364 days, 52 into 7, and left out 1 day may be either Sunday, ఈ రోజులో ఏ రోజైనా కావచ్చు, ఆ ఒక్కరోజు కూడా సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఆర్ సాటర్డే, అంటే 7 డేస్లో ఏ రోజైనా కూడా అవ్వచ్చు. సో NFS ఈజ్ ఈక్వల్ టు 7. అయితే పర్టికులర్గా సండే అవ్వడానికి వాట్ ఏ ఛాన్స్ ఉంది అంతే కదా. ఫర్ ఏ నాన్ లీప్ ఇయర్ టు కంటైన్ 53 Sundays వీ హ్యావ్ ఓన్లీ వన్ పాసిబిలిటీ. 53 Sundays అవ్వడానికి ఒక పాసిబిలిటీ మాత్రమే ఉంది. NA ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు PA ప్రాబిలిటీ NA by NS, that is equal to 1/7. For a non-leap year to contain 52 Sundays, we have 6 possibilities for 365th day, be a day other than Sunday. Sunday కాకుండా మిగతా ఏమైనా అవడానికి 6 పాసిబిలిటీస్ అంతే కదా, 6 ఉన్నాయి కదా అంతా. సో NA ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 Sundays ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ ఈజ్ ఓన్లీ 52 Sundays. ఎందుకంటే 53 సండే కాకుండా ఉండడం, మిగతా ఏ రోజులైనా అవడానికి 6/7 NA by NS. ఈ రకంగా చేయాలి. అందుకే ముందర అసలు నాన్ లీప్ ఇయర్లో ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, 365 days, అవన్నీ కూడా ముందర చెప్పాను. సో అవన్నీ 52 weeks, 52 into 7, ఒక డే మాత్రం మిగులుతుంది. అదే లీప్ ఇయర్ అయితే 366 కాబట్టి 2 days మిగులుతుంది. ఇక్కడ ఉన్న ఒక్కరోజు కూడా మనకి ప్రాబ్లంలో ఫస్ట్ ఏమిటి 53 Sundays అవ్వడానికి ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. ఆ ఒక్కరోజు కూడా 7 రోజులు ఉంటాయి వారానికి, అందులో ఏదైనా అవ్వచ్చు. సో సండే అవ్వడానికి ఒకటే పాసిబిలిటీ ఉంది. సో అందుకు 1/7 ఓన్లీ 52 Sundays ఓన్లీ. అంటే ఆ ఒకరోజు కూడా అది మిగతావన్నీ సండే కాకుండా మిగతావి. అప్పుడు ఈ 52 weeks ఉన్నాయి కదా, అందులో 52 Sundays మాత్రమే ఉంటాయి. ఆ 1 day సండే అవ్వకుండా ఉండడానికి అంటే 6/7, మిగతావన్నీ 6/7 ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. ది ప్రాబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్ ఈస్ 2/3 and to get a building contract is 5/9. The probability to get at least one contract is 4/5. Find the probability that he get both the contracts. అంటే రోడ్ కాంట్రాక్ట్, బిల్డింగ్ కాంట్రాక్ట్, రెండు కాంట్రాక్ట్స్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. రోడ్ కాంట్రాక్ట్ రావడానికి ఏమో 2/3, బిల్డింగ్ కాంట్రాక్ట్ రావడానికి 5/9. ముందర డేటా అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాస్తాం. లెట్ ఏ ఈజ్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ రోడ్ కాంట్రాక్ట్, బి ఏమో బిల్డింగ్ కాంట్రాక్ట్, దాని తలకి ఈవెంట్. ది ప్రాబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్ ఈజ్ PA ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చారు ఆల్రెడీ. అలాగే బిల్డింగ్ కాంట్రాక్ట్ PB, ది ప్రాబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఈజ్ PB, దట్ ఈజ్ 5/9. The probability to get at least one contract is P of A union B is 4/5 itself. The probability that he gets both the contracts is P of A intersection B. రెండు కాంట్రాక్ట్స్ కూడా
అది మనం ఫైండ్ చేయాలి. పి ఏ యూనియన్ బి ఇచ్చారు 4/5. సారీ, పి ఏ ఇంటర్సెక్షన్ బి వీ హ్యావ్ టు ఫైండ్ బై ఎడిషన్ అండ్ ప్రాబబిలిటీ. ఎడిషన్ థీరం ఉంది కదా. పి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పిఏ యూనియన్ బి ఇచ్చేసాం 4/5 ఈజ్ ఈక్వల్ టు పిఏ తెలుసు, పిబి తెలుసు, 2/3 ప్లస్ 5/9 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5 19/45. ఈ రకంగా చేయాలి. మనకి ఇందులో ఏమిటి ఇచ్చారు? పిఏ ఇచ్చారు, పిబి ఇచ్చారు, పిఏ యూనియన్ బి ఇచ్చారు. మనం ఫైండ్ చేయాల్సింది పిఏ ఇంటర్సెక్షన్ బి, బోత్ ది కాంట్రాక్ట్స్. మనకి సెట్స్ అండ్ రిలేషన్స్లో ఏ యూనియన్ బి, వెన్ డయాగ్రామ్స్లో ఏ యూనియన్ బి అంటే పెడతాను, అది కూడా బి. ఏ యూనియన్ బికి ఏ ఇంటర్సెక్షన్ బికి ఇంక కామన్గా ఉండే పార్ట్ని ఏ ఇంటర్సెక్షన్తో ఏ బి అనే 2 సర్కిల్స్లో డ్రా చేస్తాం కదా. రెండింటికి కామన్గా ఉండే పార్ట్ పెడతాను డయాగ్రామ్, అప్పుడు అర్థం. అది ఏ ఇంటర్సెక్షన్ బి. మొత్తం 2 కలిపి ఏ బి 2 కలిపి ఉన్నదాన్ని ఏ యూనియన్ బితో మెన్షన్ చేస్తాం. డయాగ్రామ్లో చెప్తాం, చూపిస్తాం. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్, in a committee of 25 members, each member is proficient either in mathematics or in statistics or in both. If 19 of these are proficient in mathematics, 16 in statistics, find the probability that a person selected from the committee is proficient in both. అయితే ఒక కమిటీలో 25 మెంబర్స్ ఉన్నారు. ఇందులో పర్టికులర్ సబ్జెక్ట్లో అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ 19 మెంబర్స్, అలాగే ఓన్లీ ఇన్ స్టాటిస్టిక్స్ 16 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ అన్నమాట టీచింగ్. అయితే రెండిట్లోని ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు అలాగా ఉండే పర్సన్స్ తాలూకా ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన డేటా అంతా కూడా రాస్తాం. లెట్ ఎస్ బి దిస్ శాంపిల్ స్పేస్. వెన్ ఎ పర్సన్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ కమిటీ consisting of 25 members, then NS is equal to 25/7. That is 25. Let A be the event that the person is proficient in mathematics. NA 19/7 90. PA is equal to NA by NS. అంటే 19/25. అలాగే స్టాటిస్టిక్స్ ఫైండ్ చేద్దాం. NB is 16/7 16. PB is NB by NS 16/25. Since 19 are proficient in mathematics and 16 are proficient in statistics, since everyone is either proficient in mathematics or statistics or both, then your A union B is equal to S. They చెప్పాను కదా, శాంపిల్ స్పేస్ S. A union B. P of A union B is equal to PS. P of A union B is 1. So P of A union B ఎలా రాయొచ్చు? PA plus PB minus P A intersection B is equal to 1. 19/25 plus 16/25. PA ఏమో 19/25. PB అంటే స్టాటిస్టిక్స్ అది 16/25. మనం ఫైండ్ చేయాల్సింది బోత్ ది సబ్జెక్ట్స్ ప్రొఫిషియెంట్ ఎంతమంది ఉన్నారు అనేది ఆ ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. సో మైనస్ P of A intersection B is equal to 1. సో ఇప్పుడు 35/25 మైనస్ P of A intersection B is equal to 1. అంటే 35/25 అంటే 7/5 కదా. మైనస్ P of A intersection B is equal to 1. P of A intersection B is equal to 7/5 minus 1 అంటే 2/5. ఇది ప్రాబిలిటీ బోత్ ది సబ్జెక్ట్స్. అంటే మ్యాథమెటిక్స్లోని స్టాటిస్టిక్స్లోని రెండిట్లో కూడా ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు తలక ప్రాబబిలిటీ 2/5. చాలా సింపుల్. అంటే అంతా కూడా ఇదే. సెట్స్ ఆఫ్ రిలేషన్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలి. అడిషన్ థీరం ఉంది కదా. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ అంటే 1 టోటల్ ప్రాబిలిటీ. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పిఏ ప్లస్ పీబీ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 1. పిఏ తెలుసు, పీబీ తెలుసు. మనం ఫైండ్ చేయాల్సింది బోత్ ది సబ్జెక్ట్స్
రెండిట్లోని కూడా ఎక్స్పర్ట్స్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయండి. అది చేస్తాం, ఈ రకంగా చేయండి. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 4 red balls, 5 black balls and 6 blue balls. Find the probability that 2 balls drawn at random simultaneously from the black or a red and a black ball. ఒక బ్యాగ్లో 4 రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్, 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. అయితే మనం 2 బాల్స్ తీస్తాం ఒకేసారి. అది బ్లాక్ నుంచి ఆర్ రెడ్ నుంచి కానీ, ఆర్ ఏ రెడ్ అండ్ ఏ బ్లాక్ బాల్. రెడ్ కానీ బ్లాక్ కానీ ఆ 2 బాల్స్ కూడా ఒకేసారి తీయాలి. దానికి ప్రాబబిలిటీ ఏమిటి? ఎస్బి ది శాంపుల్ స్పేస్ అంటున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? మొత్తం అన్ని కలర్స్ కలిపి 4 + 5 + 6 15. 2 బాల్స్ మనం తీయాలి. అవుట్ ఆఫ్ 15 వీ హ్యావ్ టు డ్రా ఓన్లీ 2 బాల్స్. అంటే 15C2 ఎన్ని వేస్లో తీయచ్చు అంటే 15C2 NS. అది క్యాలిక్యులేట్స్. 15C2 అంటే 15 × 14/2 × 1 అంటే 105. ఇప్పుడు లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ అండ్ ఏ బ్లాక్ బాల్ ఇన్ ఏ డ్రా. రెడ్ బ్లాక్ 2 బాల్స్ కదా మనం తీయాలి ఒకేసారి. సో అది కూడా కండిషన్ ఏమిటి ఇచ్చారు? బ్లూ అవ్వకూడదు, రెడ్ బ్లాక్ అని. సో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ బాల్స్లోంచి 1 అంటే 4C1. అలాగే బ్లాక్ బాల్స్లోంచి 1 అంటే 5C. అంటే NA is 4C1 × 5C. 4 × 5 20. Therefore required probability PA is equal to NA/NS అంటే 20/105 4/20 అంతే. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏమిటి అడిగారు అంటే 2 బాల్స్ డ్రా చేయాలి అట్లా ఒకేసారి. అది బ్లాక్ కానీ రెడ్ కానీ అవడానికి ప్రాబిలిటీ అడుగు. బ్లాక్ రెడ్ 2 కూడా, ఇదొకటి అదొకటి. 4C1 × 5C. 2 బాల్స్ కదా తీయాలి, ఇదొకటి అదొకటి. 4 రెడ్ బాల్స్లో 1 తీయడానికి 4C1, అలాగే 5 బ్లాక్ బాల్స్లో 1 తీయడానికి 1 బాల్ డ్రా చేయడానికి 5C1. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ 20/105. ఈ రకంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.